జార్ఖండ్ లో అధికార జేఎంఎం కూటమి జయభేరి మోగించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ అధికారాన్ని నిలబెట్టుకుంది. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్ లో పవర్లోకి రావాలంటే కావాల్సిన మెజారిటీ మార్క్ 41 సీట్లు. కానీ జేఎంఎం కూటమి ఏకంగా 56 స్థానాల్లో గెలుపొందింది. 43 స్థానాల్లో పోటీ చేసిన జార్ఖండ్ ముక్తి మోర్చా ఏకంగా 34 చోట్ల గెలుపొందగా మిత్రపక్షాలైన కాంగ్రెస్ 16 చోట్ల, ఆర్జేడీ 4 స్థానాల్లో, సిపిఐ ఎంఎల్ 2 స్థానాల్లో విజయం సాధించాయి. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 24 స్థానాలకి పరిమితమైంది. 68 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ కేవలం 21 స్థానాలే దక్కించుకోగా అటు మిత్రపక్షాలైన ఎల్జేపీ, రామ్ విలాస్ పాసవాన్ పార్టీ, జేడీయూ, ఏజేఎస్యూ చెరో స్థానంలో గెలుపొందాయి. ప్రతిపక్ష బీజేపీ నుంచి ఎన్ని సవాళ్లు ఎదురైనా తట్టుకొని మరీ నిలబడి హ్యాట్రిక్ కొట్టింది. ఎన్నికల అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎన్డీఏ కూటమికే పట్టం కట్టాయి. ఈసారి జార్ఖండ్ లో అధికార మార్పు తథ్యమని తేల్చి చెప్పాయి. ఇండియా కూటమి కేవలం 34 స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేశాయి. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఇండియా కూటమి విజయాన్ని సాధించింది. గిరిజన ఓటర్లు జేఎంఎం గెలుపులో కీలక పాత్ర పోషించారు. భూ వివాదం కేసులో హేమంత్ సోరెన్ అరెస్టైనా తాత్కాలిక ముఖ్యమంత్రిగా పనిచేసిన మరో కీలక నాయకుడు చంపై సోరెన్ బీజేపీలో చేరినా ధైర్యం కోల్పోకుండా పార్టీని ముందుకు నడిపి హ్యాట్రిక్ కొట్టారు. భర్త జైల్లో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన కల్పన సోరెన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ బీజేపీ తీరును ఎండగడుతూ ప్రజల్లోకి చొచ్చుకుపోయారు. హేమంత్, కల్పన కలిసి ఏకంగా 200 సభల్లో పాల్గొన్నారు. హేమంత్ సోరెన్ అరెస్టు కావడం కూడా ఆ పార్టీ పట్ల ప్రజల్లో సానుభూతిని పెంచింది. ఈ విషయాన్ని రాజకీయ కుట్రగా ఆరోపిస్తూ ఎన్నికల్లో అస్త్రంగా ఉపయోగించుకుంది. మహిళలకు నెలకు ఇచ్చే 1000 రూపాయలను 2500కు పెంచడం వంటి పథకాలు కలిసి వచ్చాయి. హేమంత్ సోరెన్ అవినీతి ప్రభుత్వమని, బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మద్దతిస్తుందంటూ బీజేపీ తన ఎన్నికల ప్రచారాల్లో ప్రధానంగా విమర్శలు గుప్పించింది. ఆదివాసీ ప్రాంతాల్లో చంపైకి ఉన్న ఆదరణ ఆ వర్గం ఓట్లను చీలుస్తుందని, అది జేఎంఎం కాంగ్రెస్ కూటమిపై ప్రభావం చూపిస్తుందని భావించినప్పటికీ ఫలితాలు వేరుగా వచ్చాయి. ఇదిలా ఉంటే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. తమకు మద్దతు ఇచ్చినందుకు జార్ఖండ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సమస్యల గురించి మాట్లాడే విషయంలో రాష్ట్రం కోసం పనిచేసేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన జేఎంఎం కూటమికి అభినందనలు తెలియజేశారు.